నమస్తే అండి. నా పేరు ఏ నీరజ. నేను జీటీడబ్ల్యూజీహెచ్ఎస్ స్కూల్ హడ్డుబంగిలో హిందీ టీచర్గా పనిచేస్తున్నాను. నాకు ఈ పేపర్ విశ్లేషణ కొరకు సపోర్ట్ ఇచ్చినటువంటి మా ప్రధాన అధ్యాపిక శ్రీమతి లిల్లీ రాణి గారికి మరియు నా హడ్డుబంగి స్టాఫ్కి నా హృదయపూర్వక నమస్కారాలు. పిల్లలు ఎలా ఉన్నారు? వేసవికాలం కదా, వడగాల్పులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కరోనా భయం ప్రపంచమంతటా అతలాకుతలం చేస్తుంది. కాబట్టి మీరు చక్కగా స్టే హోమ్, స్టే సేఫ్. మీరు హోమ్లో ఉన్నట్లయితే చక్కగా మీరు గాల్పు నుండి తప్పించుకోవచ్చు మరియు కరోనా నుండి కూడా తప్పించుకోవచ్చు. సరే, నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది ఏంటంటే హిందీ పేపర్ విశ్లేషించడం అన్నమాట. ఇప్పుడు మనకి హిందీ పేపరు మారిందని చాలామంది పిల్లలు భయపడుతూ ఉన్నారు. భయపడొద్దమ్మా. ఎందుకంటే మనకి అంతకుముందు 37 ప్రశ్నలు ఉండేవి, ఇప్పుడు 30 మాత్రమే ఉంటున్నాయి. అయినా మనకి తీసేసినవి 2 ఏంటంటే 18వ ప్రశ్న ఒక విజ్ఞాపన పత్రిక కానీ, ఒక కంప్యూటర్ గురించి కానీ, లేదా ఒక టెలివిజన్ గురించి కానీ ఇస్తాడు. దాని కింద వికల్పాత్మక ప్రశ్నలు ఇస్తాడు, అవి తీసేశాడు. అలాగే హింట్స్ ఇచ్చి స్టోరీ రాయటం అనేది ఇచ్చాడు. అది చాలా కష్టంగా ఉంది. ఈసారి అది కూడా లేదు. కాబట్టి భయపడవద్దు. మీరు ప్రశ్నపత్రము చూడగానే మీకు అర్థమవుతుంది, చాలా సులభంగా ఉంది అని చెప్పేసి. అలాగే మనకి ఈ ప్రశ్నపత్రము 6 భాగాల్లో ఉంటుంది. మనకి 3 గంటల 15 నిమిషాలు అనేది సమయం ఉంటుంది. 15 నిమిషాలు కనుక మనం క్షుణ్ణంగా చదివినట్లయితే మనము 3 గంటలు పేపర్ ప్రజెంటేషన్ చేయగలం చక్కగాను. మనకి 8వ తరగతిలో విల్మా రుడాల్ఫ్ కోసం మనం నేర్చుకున్నాం పాప. అందులోని ఏముంది? ఆమె ఆత్మస్థైర్యంతో, అంటే ఆమె పోలియోతో బాధపడినప్పటికీ ఆత్మస్థైర్యంతో ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించింది. అంటే మనము ఏదైనా సాధించాలంటే మనకు తోడుగా ఏం కావాలంటే ఆత్మస్థైర్యం అనేది కావాలన్నమాట. సరే, ఇప్పుడు మన పేపర్ కోసం వెళ్ళిపోదామా? రండి చూద్దాం. మనకి మొట్టమొదటిగా చూసుకుంటే భాగము 1లో ఏముంటుందంటే మొత్తము గ్రామర్ ఉంటుంది. ఇవి 12 మార్కులకి ఇస్తారనమాట. ఈ గ్రామర్లో మొట్టమొదటిగా మనకి ఏమి ఇచ్చేదంటే తత్సమ శబ్దం లేదా తద్భవ శబ్దమా. తత్సమ అంటే మీకు బండగుర్తుగా సమానంగా ఉండేది. దేనికి సమానంగా? సంస్కృత శబ్దకి సమానంగా ఉండేది. దానికి రూపాంతరం చెందేదే తద్భవ శబ్దమా. సరే, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? పాయోజీ మేతో రాము రతన్ ధన్ పాయో. ఇక్కడ రతన్ ఇచ్చాడమ్మా. రతన్ అనేది తద్భవ శబ్దం. దానికి తత్సమ శబ్దం చూసుకుంటే ఇక్కడ మనకు 3 ఆన్సర్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. రత్న, రటన్, రతన్. రత్న అనేది తత్సమ శబ్దం. ఇది సరైన జవాబమ్మా. నెక్స్ట్ రెండవది ఏంటంటే క్రియా విశేషణ్. ఇక్కడ క్రియ ఉంటుంది. ఒక వాక్యంలో ఏముంటుంది? కర్త, కర్మ, క్రియ ఉంటుంది. ఈ క్రియకి విశేషత ఏదైతే ఉంటుందో దాన్ని క్రియా విశేషణ అని అంటారనమాట. ఇందులో కలర్స్ ఏ వచ్చినా మీరు దర్జాగా క్రియా విశేషణ పెట్టేయచ్చమ్మా. అలాగే ఆజ్కల్, పావను, పవిత్రు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా క్రియా విశేషణలోనికి వస్తాయి. ఇక్కడ ఆజ్కల్ అనేది క్రియా విశేషణమ్మా. మూడవది వచ్చేసరికి సంఖ్య ఇస్తాడు, దాన్ని హిందీలో రాయాలి. ఇక్కడ 1680 అనేది ఇచ్చాడు మనకి. దీనికి హిందీలో చాలామంది ఏం రాస్తారంటే 1000, 600 అని రాస్తారు. అలాంటివి చేయొద్దు. ఇక్కడ మనము ఎంత ఇచ్చాడు? 1600 అని చదువుతాం కదమ్మా. అలాగే 1600 అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ కారక్ చిహ్నం. మనకి హిందీలో 8 కారక్ చిహ్నాలు ఉన్నాయమ్మా. కర్తకారకు, కర్మకారకు, కరణకారకు, అపాదానకారకు, సంబంధకారకు, సంప్రదానకారకు, అధికరణకారకు, సంబోధనకారకు. దానిలో 3 ఆన్సర్స్ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ దాది, తవే డాష్. మీరు వర్డ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు తవేకో లేకపోతే తవేసే, తవేమే అనేది వర్డ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుందమ్మా. నెక్స్ట్ 5వది వచ్చేసరికి సమాస్. మనకి సమాస్ ఒక వాక్యం ఇస్తాడు, దానికి ఒక సరైన జవాబు ఇస్తాడు, అసత్యమైన జవాబు ఒకటి ఇస్తాడమ్మా. ఓకేనా? నర్ సమాజ్. మనకి ద్వంద్వ సమాస్కి వచ్చేసరికి పేడ్, పౌదే, మాతా, పిత ఇలాంటివన్నీ ద్వంద్వ సమాస్. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? నర్ సమాజ్. ఇది కరెక్ట్ కాదు, మీకు తెలిసిపోతుంది. భుజ్బల్, భుజ్గా బల్ అంటే బండగుర్తు ఏంటంటే కాకేకి ఎప్పుడైనా వచ్చాయంటే చక్కగా మీరు తత్పురుష సమాస్ మీరు రాసేయచ్చమ్మా. నెక్స్ట్ ఉండేది సంధి. 6వ ప్రశ్నగా వాడు ఏమి ఇస్తాడంటే సంధి. ఇక్కడ చూసుకుంటే పర్యావరణ్ విడదీయమన్నాడు. సంధి విచ్ఛేదకరం అంటాడు.
చాలామంది పరి ఆవరణ రాసిస్తారమ్మా. ప్లస్ మాత్ర అనేది ఖచ్చితంగా, ప్లస్ గుర్తు అనేది మీరు ఖచ్చితంగా వేయాలి. పరి ప్లస్ ఆవరణ అనేది మీరు రాసినట్లయితే మంచి మార్క్ వస్తుంది. నెక్స్ట్ 7వ దానికి వచ్చేసరికి అనేక శబ్దం కెలియే ఏక శబ్ద. ఇక్కడ అనేక శబ్దాలు కలిసి ఒక శబ్దంగా రాయమంటాడు. ఇక్కడ చూడండి, జో అంతరిక్ష మే యాత్ర కర్తే హై, అలాంటి వాళ్ళు ఏమంటారు? అంతరిక్ష యాత్ర అంటారన్నమాట. ఇది సరైన జవాబు. నెక్స్ట్ 9వకి వచ్చేసరికి, 8వ దానికి వచ్చేసరికి ముహావరా. మనకి చాలా ముహావరాలు ఉన్నాయి. ఇక్కడ ఇచ్చేది ఏంటంటే నీవుకా పత్తర్ బననా అనేది ముహావరాగా ఇచ్చాడు. దానికి అర్థం అడిగాడు. ఏంటి అర్థం? నిర్మాణకరణ, తర్వాత బునియాదీకరణ, ఆందోళనకరణ. ఇక్కడ ఈ 2 గలత్, తప్పు. నిర్మాణకరణ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి 9 లింగ్. మనకి లింగ్ చెప్పుకున్నాం. హిందీలో లింగ్ 2 రకాలు, స్త్రీలింగ్, పుల్లింగ్. ఇక్కడికి వచ్చేసరికి నౌకర్ ఇచ్చాడు. నౌకర్, నౌకరాని, మోర్, మోర్ని, షేర్, షేర్ని, ఇలాంటివి ఉంటాయమ్మా. మాతా, పిత, భాయి, బహన్. ఇక్కడ మనకి నౌకర్ ఇచ్చాడు కాబట్టి నౌకరాని. మొత్తం వాక్యం అంతా స్త్రీలింగ్లో రాస్తే నౌకరాని సామాన్ లేతి హై. ఇది సరైన జవాబమ్మా. 10వది వచ్చేసరికి లడకా ఘర్ జాతా హై. లడకాకి బహువచనం ఏమవుతుంది వచనంలో? లడకే. ఘర్కి బహువచనం ఘరే అవుతుందమ్మా. జాతాకి బహువచనం జాతే, హైకి బహువచనం హైన్. సో మనం ఏం రాయాలి? లడకే ఘర్ జాతే హై. కాళ్ళు వచ్చేసరికి మనకి హిందీలో 3 కాలాలు ఉన్నాయి. వర్తమాన కాలు, భూతకాలు, భవిష్యత్కాలు. మీకు బండ గుర్తులుగా చెప్తానమ్మా, 1 మార్క్ వస్తుంది. హై, హో, హూ ఇలాంటివి వచ్చినట్లయితే అది వర్తమాన కాలమ్మా. క్రియ కట్ అయిపోయినట్టయితే, అంటే పడనా, లిఖనా ఇలాంటివి వచ్చేటప్పుడు పడ, లిఖ అని వచ్చింది అనుకోండి, దాంతోపాటు తాతేతీలు వచ్చినట్లయితే అది భూతకాలు. హోగా, హోగే, హోగి వచ్చింది అనుకోమ్మా, అది భవిష్యకాలు అనమాట. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? భారతవాసి ఉన్కే రుణి థే. థే వచ్చింది కాబట్టి ఇదేంటిది? భూతికాలు అనమాట. దీన్ని దేనిలోకి మార్చమన్నాడు? వర్తమాన కాలంలోకి మార్చమన్నాడు. కాబట్టి టోటల్ వాక్యం అంతా ఒకేలా ఉండి తే బదులు హై వస్తుంది. ఇది సరైన జవాబు అనమాట. నెక్స్ట్ 12వ దానికి వచ్చేసరికి శుద్ధ రూప్ మే లిఖియే. మేరే కో ఆమ్ చాహియే. మేరే తర్వాత కో ఎప్పుడూ రాదు. ఇందులోనే కో ఉంటుంది. మేరేలోనే కా, కే, కి అనేది ఉంటుంది కాబట్టి, కే ఉంటుంది కాబట్టి ఇది గలత్. దానికి ముజ్కో ఆమ్ చాహియే అనేది కరెక్ట్ అమ్మా. నెక్స్ట్ మనకి 2వ భాగంకి వచ్చేసరికి, 2వ భాగంలో 4 ప్రశ్నలు ఉంటాయమ్మా. ఒక్కొక్క దానికి 5 మార్కులు, మొత్తం 20 మార్కులు. మొట్టమొదటిగా చూసుకుంటే 13వ గద్యాంశం ఏంటంటే మనకి మన టెక్స్ట్ బుక్లోనే ఉంటుందమ్మా. చూడండి ఒకసారి, టెక్స్ట్ బుక్లోనే ఇచ్చాడు. భారతీయ స్వతంత్ర సంగ్రామమే దేశకే ఏకతాకే సూత్రమే. అంటే మనకి ఇది అంతర్రాష్ట్రీయ స్థాయి పర్ హిందీలో ఉంది ఇచ్చాడు. దీనిలో పర్యాయవాచ్య శబ్ద కానీ, విలోమ శబ్ద కానీ, ఉపసర్గ కానీ, ప్రత్యయ కానీ, సంజ్ఞ కానీ, సర్వనామం కానీ, విశేషణ కానీ, క్రియ కానీ ఏవైనా 5 అడుగుతాడు. అందులో మనం ఈ 5ంటిని ఇందులో నుండి రాసినట్లయితే మనకి 5 మార్కులు అనేవి వస్తాయమ్మా. నెక్స్ట్ 14వది పఠిత పద్యాంశం. మన టెక్స్ట్ బుక్లో ఉంది. ఉలుంచలమే ఉళ్ళు జేలో గోంకు అంటే కనుక హం భారత్వాసిలో నుంచి ఇది ఇచ్చాడు అనమాట. ఇవి చూడండి, వికల్పాత్మక ప్రశ్నలు. ABCDలు రాసినట్లయితే మనకు 5 మార్కులు వస్తాయి. ఈజీగా వస్తాయమ్మా. మీరు కొంచెం ఆలోచించి రాసినట్లయితే వస్తాయి. నెక్స్ట్ వాస్తవిక లోకగీత్ అంటే లోకగీత్ నుండి మనకి ఇచ్చాడు. ఇవి కూడా ఒక్కొక్క వాక్యంలో రాసినట్లయితే 5 మార్కులు. ఇక్కడే ఉంటాయి ఆన్సర్స్. 5 మార్కులు మనకి వస్తాయన్నమాట. నెక్స్ట్ పద్యం మనకి 16వది ఏంటంటే టెస్సీ థామస్ అంటే మన లెసన్లోనే ఇచ్చాడు. అప్పటి గద్యాంశం ఇవ్వలేదు. ఇవి కూడా ABCDలు అంటే వికల్పాత్మక ప్రశ్నలు. వీటిని కూడా సరిగ్గా రాసినట్లయితే మనకి 5 మార్కులు వచ్చే అవకాశము ఉందన్నమాట. ఇది నెక్స్ట్ భాగ్ 3 అంటే భాగము 3లో ఒక్కొక్క ప్రశ్నకి 6 పంక్తుల్లో మనము ఏం చేయాలంటే ఉత్తరం రాయాలి, జవాబు రాయాలి. ఇవి 2 ఇస్తాడమ్మా. 2 × 4 అంటే 4 మార్కులు, మొత్తము 8 మార్కులు అనమాట. పద్యభాగంలో మనకి తెలుసు కవి పరిచయం, ఉదాహరణకి రహీంకే బారేమే. అలాగే గద్యభాగంలో లేఖక్ విష్ణు ప్రభాకే బారేమే. ఎవరినైనా మనము రాసుకోవచ్చు. మీకు సింపుల్గా చెప్పాను. ఏంటి మీకు సింపుల్గా చెప్తాను, ఒకసారి వినండి. బరిస్తే బాదల్ పంత్కి వస్తాయి అంటే బరిస్తే బాదల్ పంత్ రచించాడు. ఈద్గాహ్లో ప్రేమ ఉంది అంటే ఈద్గాహ్ ప్రేమ్చంద్ రచించాడు.
అలాగే కనక అధికారి రా వచ్చింది, దినకర్ రా వచ్చింది. అలా గుర్తుంచుకున్నట్లయితే మనము ఈజీగా ఆన్సర్ చేయగలం. ఓకే, తర్వాత వచ్చేది ఏంటంటే భాగం 4లో 8 ప్రశ్నలు ఉంటాయి, 3 మార్కులు, మొత్తము 24 మార్కులు. ఓకేనా. మొదటిగా పద్య భాగంలో 2 ఇస్తాడు. అవి మనకు తెలిసినవే. నర సమాజ్గా భాగ్యకి హై కనక అధికారి. అలాగే వర్ష ఋతువుకి అంటే వరిస్తే బాధల్లోంచి 1 ఇస్తాడు. గద్యభాగంలో 3 ఇస్తాడు. అలాగే ఉపవాచికలో 3 ఇస్తాడు. గద్యభాగం వచ్చేసరికి నేను ఉదాహరణ మాత్రమే ఇచ్చాను. లోకగీత్ కింద అవసరం పర్ అంటే లోకగీత లెసన్లో నుంచి. కలాంకే విచారమే అంత ఇది అంతరిక్ష ధరతీకే సవాల్ और अंतरिक्ष के జవాబులో నుంచి. ఇప్పుడు కలాంకే విచారమే ఆదర్శ छात्र का गुण. ఇది సింపుల్గా మీరు గుర్తుపెట్టుకోండమ్మా. एक विद्यार्थी स्वयं ईमानदारी होना जरूरी है, दूसरे पर आदर करना जरूरी है. इसी तरह लिखने से మనకి మంచి మార్కులు వచ్చే అవకాశము ఉందన్నమాట. నెక్స్ట్ గద్యభాగంలో బాబా గంగాధర్ స్వరాజ్ కి నీవ్ కే బారే మే అంటే స్వరాజ్ కి నీవ్ అనే లెసన్లో నుంచి ఇవ్వటం జరిగింది ఉదాహరణకే లియే. తర్వాత 24, 25, 26కి వచ్చేసరికి మనకి 3 ప్రశ్నలు ఇస్తాడు. అరుణకి మమత, అరుణ యొక్క మమత, ఇది కంపల్సరీ వచ్చే క్వశ్చన్ కాబట్టి మీరు చక్కగా నేర్చుకోండమ్మా. రాజుని అప్నే స్కూల్కి ఇది కూడా మస్ట్. ఇంతవరకు ఇచ్చే ప్రతి ఎగ్జామ్లో ఇది వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా మీరు చదువుకోండి. అకాలకి సమస్యకే కారణం అనొక ఉపాయంలో నుంచి ఇదొకటి ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సరే, ఇప్పుడు 4 భాగాలు అయ్యాయి కదమ్మా. ఇప్పుడు 5వ భాగం చూద్దాం. ఇందులో మీకు చాలా ఈజీగా ఇచ్చాడు అతను. ఏంటంటే చాయిస్ ప్రశ్నలు 2 ఇస్తాడు, 1 రాయాలి. భరిస్తే బాధలు. అందుకే భరిస్తే బాధలు అంటే మనకి పద్యాంశ నుంచి ఒక సారాంశ, గద్యాంశ నుంచి ఒక సారాంశ రాస్తాము. పద్యాంశ నుంచి రాసేటప్పుడు झम 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 मेघ बरसते है सावन के. అలాగే కనక అధికారి చూసుకుంటే एक मनुज संचित करता है अर्ध पाप के बल से और भोगता उसे दूसरा भाग्यवाद के छल से. नेक्स्ट हम भारतवासी दुनिया को पावन धाम बनाएंगे, पावन धाम बनाएंगे. అలాగే మీరాబాయికి చూసుకుంటే पावोजी में तो राम रतन धन पायो, पावोजी में तो राम रतन धन पायो. రైజా చూసుకుంటే प्रभुजी तुम चंदन हम पानी पानी. ఇలా ప్రతిదీ కూడా పాట రూపంలో మనం నేర్చుకున్నట్లయితే ఆ పాటను ఎక్స్ప్రెస్ చేసి కవి కాలాదులు ఎక్స్ప్రెస్ చేసినట్లయితే మనకు మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉందమ్మా. గజ్బాకి వచ్చేసరికి ఈద్గాహ్లో ఆ మెయిన్ థీమ్ మీరు ఏంటనేది తెలుసుకుంటే కనుక ఈజీగా రాయగలరు. హిందీ భాషా పర్ ఏక్ చోటా సే నిబంధ అంటే మీకు 7th క్లాస్ నుంచి ఇది ఉంది కాబట్టి మీరు ఈజీగా రాయగలరు. నెక్స్ట్ లాస్ట్ భాగం ఏంటంటే 2 ప్రశ్నలు ఇస్తాడు, 8 మార్కులు, ఒక్కొక్క దానికి మొత్తం 16 మార్కులు అనమాట. మొట్టమొదటిగా ఉండేది పత్ర. ఇది ఔపచారిక పత్ర, అనౌపచారిక పత్ర. అంటే విహారయాత్రకి మీకు సింపుల్గా చెప్తాను. విహారయాత్రకి ఇక్కడ దినాంక రాస్తారు, తేదీ రాస్తారు. నెక్స్ట్ ప్రియమిత్ర, మీకు మిత్రకే పత్ర ఇస్తాడు కాబట్టి ప్రియమిత్ర. ఇక్కడ ఏం చేస్తారు, మీరు ఎక్కడెక్కడ ఏంటి చూసారు. ఒకటో నెంబర్ వేస్తారు సాలార్జంగ్ మ్యూజియం, ట్యాంక్ బండ్, 3వది వేస్తారు బిర్లా మందిర్. ఇలా వేసుకుంటే లెటర్ కూడా పెద్దది అవ్వటం జరుగుతుంది. మనకు మార్క్స్ వచ్చే అవకాశము ఉంది. పుస్తక విక్రేత పత్రం మీరు 8th క్లాస్ నుంచి నేర్చుకున్నారు. మనకి ఏంటి అవసరం అనేది పుస్తక విక్రేత పత్రం ఒకటి నేర్చుకుంటే సరిపోతుందమ్మా. నెక్స్ట్ నిబంధకు వచ్చేసరికి ప్రియ త్యోహార్ అనగానే దివాళీ రాయొచ్చు, సంక్రాంతి రాయొచ్చు, దసరా రాయొచ్చు. దివాళీ అయితే మీరు 7th నుంచి నేర్చుకుంటున్నారు కాబట్టి ఈజీగా ఉంటుంది. స్వచ్ఛ భారత్ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టారు కాబట్టి ఇదొకటి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 చదువుకున్నట్లయితే మీకు ఒక్కొక్క దానికి 8 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయన్నమాట. సరే పిల్లలు, ఇంతవరకు మీరు పేపర్ వివరణ అనేది మీరు చూశారు కదా. మీకు ఇప్పుడు అర్థమైంది కదా ఎంత ఈజీగా ఉందో. కాబట్టి భయపడొద్దు, టెన్షన్ పడొద్దు. మీరు చాలా బాగా రాయగలరు. ఆత్మస్థైర్యంతో ఉండండి, సరైన జాగ్రత్తలు తీసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్.